హలో వివోస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ వేదా వైద్యం. సో ఈరోజు అయితే నర్సరీ విజిటింగ్ అనమాట. ఈరోజు ఏమేమి మొక్కలు పర్చేస్ చేస్తాను, ఇంకా ఏమేమి మొక్కలు ఉన్నాయి నర్సరీలో అనేది అయితే చూపిస్తాను. సో ఎప్పుడు నేను నర్సరీకి వెళ్ళినా కూడా ఏ నర్సరీకి వెళ్తాను, ఒక 4-5 నర్సరీస్ అయితే ఉన్నాయి. అందులో ఇది కొంచెం పెద్ద నర్సరీ అనమాట. ఇందులో చాలా రకాల వెరైటీ అయితే దొరుకుతాయి. సో రెగ్యులర్గా వెళ్ళే నర్సరీనే అనమాట. ఇక్కడ వచ్చేసాము నేను, మా అన్నయ్య, మా అమ్మ. సో బర్త్డేకి పర్చేస్ చేసిన మొక్కలు అనమాట. సో వచ్చాము. ఏమేం మొక్కలు అనేది చూపిస్తాను. ముందుగా అయితే ఎంటర్ అవ్వగానే నర్సరీలో ఫస్ట్ ఎంట్రన్స్లో గులాబీ మొక్కలు, అలాగే మందారం మొక్కలు లైన్గా అయితే ఉన్నాయి. ఇంకా లోపలంతా కూడా ఫ్యాషన్ మొక్కలు, అంటే మన ఇండోర్ ప్లాంట్స్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. సో ఒక్కొక్కటిగా చూపిస్తాను. అంటే ఓవరాల్గా మీకు అన్ని నర్సరీలో ఏముంటాయో అలాంటి మొక్కలే ఉన్నాయి. కొన్ని స్పెషల్ మొక్కలు ఏంటనేది చూపిస్తాను. ఇప్పుడు చూసారు కదా, అది ఇంగ్లీష్ ఎల్వి అంటారు. వైట్ అండ్ గ్రీన్ ప్యాచెస్ ఉన్నది, డార్క్ గ్రీన్ కూడా వస్తుంది. సో అది కూడా మనం క్రీపర్ లాగా చిన్న హ్యాంగింగ్ పాట్స్లో పెంచుకోవచ్చు. మినీ హ్యాంగింగ్ క్రీపర్ లాగా ఉంటుంది, హ్యాంగింగ్ ప్లాంట్ అనమాట. ఇంకా ఇదైతే ముద్దు శంఖం పువ్వు. సో ఇక్కడ అవి కూడా పెట్టారు. సో గోవర్ధనం మొక్కలు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. సో దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. బాగా జెల్లీలాగా లావుగా మందంగా అయితే ఆకు అనేది ఉంటుంది. సో ఈ విధంగా ఇదొకటి. సో మీరు పెంచుకోవాలి హ్యాంగింగ్ ప్లాంట్స్లో అన్నట్టయితే మీరు గ్రీన్ కలర్లో ఇది కూడా తెచ్చుకోవచ్చు. ఇంకా వెనకాలన్నీ కూడా ఇవి గోరెంటి ఆకుల్లాగా ఉన్నాయి చూడండి. ఇది కూడా మంచిగా గుబరాగా బుషిగా పెరుగుతుంది అనమాట. ఇప్పుడు వచ్చిన నర్సరీ పేరు అయితే మోక్షిత నర్సరీ. సో మేమైతే కర్ణాటక బళ్ళారిలో ఉన్నది, ఎప్పుడు వచ్చే ప్లేసే అనమాట. ఎవరైనా మీరు ఇక్కడ బళ్ళారిలో ఉన్నట్టయితే సో మీరు వెళ్ళి పర్చేస్ చేయొచ్చు. సో ఎంజీ దగ్గర ఉంది. సో అక్కడక్కడ లైన్గా నర్సరీలు అయితే ఉన్నాయి. ఇంకా ఇది వచ్చేసి క్యాట్ ఐ ఫ్రూట్స్ అన్నమాట. పువ్వులు కూడా వచ్చాయి చూడండి. ఎందుకు చూపిస్తున్నానంటే మీరు ఎప్పుడైనా ఏదైనా నర్సరీకి వెళ్ళినప్పుడు ఒక ఐడియా అయితే ఉంటుంది. సో మనం ఏవి పడితే అవి మొక్కలు తీసుకోలేము కదా. సో మీ ఇంట్లో మీకు ఏది పెంచగలము, సో ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే, అంటే పండ్ల మొక్కలు ఆల్రెడీ పెంచి ఉంటే మీరు కొత్త కొత్త రకం పండ్లని తెచ్చుకోవచ్చు. లేదు పండ్ల మొక్కల్ని ఇంకా పెంచలేదంటే స్టార్టింగ్గా బేసిక్గా ఉంటాయి కదా. సో న్యూ వెరైటీస్ కాకుండా అంజూరా మొక్కలు, జామకాయ మొక్కలు, స్టార్ ఫ్రూట్స్, వాటర్ యాపిల్ ఇలాంటివి పెంచుకోవచ్చు. మాకు ఆల్రెడీ తెలుసు అన్నట్టయితే మీరు కొత్త కొత్త రకాలు పెంచుకోవాలి అనుకున్నట్టయితే కొత్త రకాల మొక్కలు తెచ్చుకోవచ్చు. ఇంకా ఇక్కడైతే ఆర్కిడ్ ప్లాంట్ చూపిస్తున్నాను చూడండి. సో ఇవి కూడా డెలికేట్ ప్లాంట్స్ అనమాట. సో తెచ్చుకున్న తర్వాత కొంచెం అటు ఇటు అయినా కూడా సో మొక్కలు తొందరగా చనిపోతాయి. సో మంచిగా మీకు పెంచిన తర్వాత మంచిగా ఎక్స్పీరియన్స్ ఉందనుకుంటే కొత్త కొత్త రకాలు తెచ్చుకోవచ్చు. సో మేమైతే ఆల్రెడీ న్యూ వెరైటీ ప్లాంట్స్ అన్నీ కూడా పెంచుతూ ఉన్నాం కాబట్టి సో ఆల్రెడీ అన్ని మొక్కలు ఉన్నాయి కదా. ఇప్పుడు రెగ్యులర్ కాకుండా కొత్త వెరైటీ అన్నీ కూడా తెచ్చుకున్నాము. ఇంకా నెక్స్ట్ వేరే నర్సరీకి వచ్చాము ఆన్ ద వే వెళ్ళేటప్పుడు. సో అక్కడ కొన్ని మొక్కలు అయితే పర్చేస్ చేశాను. సో నెక్స్ట్ ఇంటికి వచ్చిన తర్వాత ఏం మొక్కలు తెచ్చాను, సో కొన్ని కూడా నాటిన తర్వాత చూపిస్తాను అనమాట. ఇంకొక నర్సరీలో అయితే ఇక్కడ కూడా అంతే మందారం మొక్కలో వెరైటీ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఒక మొక్క, 2 మొక్కల కోసం అయితే వచ్చాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఫైర్ క్రాకర్ అనమాట. సో ఇందులో వైట్, ఎల్లో, రెడ్, ఇది రెడ్దే. సో ఇది కూడా అంతే పెన్సిల్ మొక్కలాగా అని కూడా అనొచ్చు. వేరే వేరే పేర్లు అయితే ఉన్నాయి. ఇది కూడా మంచిగా మనకు గడ్డిలాగా అంటే గ్రాస్ లాగా పెరిగి పైన నుంచి కూడా చిన్న చిన్న పువ్వులు అనేవి వస్తాయి. చాలా మంచిగా ఉంటుంది. ఇంకా ఇక్కడ మందారం మొక్కలు ఉన్నాయి చూడండి. ఇంకొకటి హైబిస్కస్, లాంట్రిన్ హైబిస్కస్ అనొచ్చు. పువ్వులు అనేవి మందారం పువ్వులు, లాంట్రిన్ అంటే బల్బ్స్ లాగా చిన్న చిన్న ల్యాంటర్న్ లాగా
వేలాడుతూ ఉంటాయి బెల్స్ లాగా. సో ఇక్కడ తెస్తున్నారు చూడండి. ఈ మొక్కని పర్చేస్ చేసామన్నమాట. ఇది ఒకటి ఈ నర్సరీలో ఇదైతే పర్చేస్ చేసాము. సో ఈ విధంగా ఈ ఫైర్ క్రాకర్ మొక్క అయితే ఉంటుంది. ఇంకొకటి హైబిస్కస్ లాంట్రిన్, ఇందులో కూడా ఎల్లో, వైట్, పింక్ ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇప్పుడు చూపించే మొక్క బేసిక్ కలర్ అనమాట. ఇది అన్ని నర్సరీలో దొరుకుతుంది. ఇంకా ఇక్కడ నా వెనకాల స్నో వైట్ లాగా ఉంది కదా, అంటే మంచు పడిన విధంగా, అది డిసెంబర్ ప్లాంట్ అనమాట. ఇదే లాంట్రిన్ హైబిస్కస్. సో ఈ విధంగా బెల్స్ లాగా వేలాడుతూ ఉంటాయి చూడండి. సో ఈ విధంగా ఒక్కొక్క నర్సరీలో ఒక్కొక్క వెరైటీ అయితే ఉంటాయి. మంచిగా ఓపికతో వెళ్ళినట్టయితే మీరు అన్ని మొక్కల్ని చూసి మీకు ఏ మొక్క కావాలో అవి పర్చేస్ చేసుకుని తెచ్చుకుని పెంచుకోవచ్చు. ఒక్కసారికే మనం హెవీ ప్లాంట్స్ అంటే పూల మొక్కలు కొత్త కొత్త రకాలు తెచ్చుకున్నట్టయితే కొన్నిటికి మన ఇంటి వాతావరణానికి కొన్ని సెట్ అవ్వవన్నమాట. సో కొన్నిటిని ఇండోర్లో పెంచాల్సి ఉంటుంది, కొన్ని ఎక్కువగా ఎండకి పండ్ల మొక్కల్ని ఇలా పెట్టాల్సి ఉంటుంది. సో మీకు ప్లేస్ ఎంత మంచిగా ఉంది, ఎంత అవైలబుల్ ఉంది అని తెలిసినట్టయితే అలాంటికి అంటే అంత తగ్గట్టుగా మీరు బాల్కనీలో కానీ పైన టెర్రస్లో కానీ పెంచడానికి తెచ్చుకోండి. సో ఇవన్నీ అయితే జస్ట్ మీకు చూపిస్తూ ఉన్నాను. ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్, ఫ్లవర్ ప్లాంట్స్ అనమాట. సో ఇక్కడ ఏవి నేను ఇండోర్ ఫ్లవర్ ప్లాంట్స్ అయితే కొనట్లేదు, ఆల్రెడీ ఇంట్లో అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా లీఫ్ వెరైటీ అనమాట, అంటే ఆకుల వెరైటీ. ఇవి ఇండోర్ ప్లాంట్స్ అనమాట. చూడటానికి ఫ్యాషనబుల్గా ఇంటికి ఎంట్రన్స్లో అయితే ఉంటుంది. సో ఇవి ఇండోర్ ఫ్యాషన్ మొక్కలు. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇవి బేసిక్ మొక్కలు అనమాట. అంటే ఇంకా స్టార్టింగ్ మనము గార్డెనింగ్ చేస్తూ ఉన్నాము, పెంచాలి అనుకుంటూ ఉన్నాము ఇంట్లో ఒక 2-3 మొక్కలైనా అన్నట్టయితే మీరు ఇక్కడ చూపిస్తున్నాను కదా, అలాంటి లీఫ్ వెరైటీ అంటే ఆకుల వెరైటీ ఇండోర్ మొక్కల్ని తెచ్చి పెంచుకోవచ్చు. ఎక్కువగా కేరింగ్ అవసరం ఉండదు, బట్ అప్పుడప్పుడు మనం మట్టి మంచిగా నాటినట్లయితే ఫస్ట్లో బాగా పెరుగుతాయి. ఇండోర్ ప్లాంట్స్ స్టార్టింగ్లో మనం పెంచుకోవచ్చు. తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ వచ్చిన తర్వాత కాయగూర మొక్కలు ఇంకా పండ్ల మొక్కల్ని మీరు టెర్రస్ గార్డెన్లో పెంచుకోవచ్చు. బట్ ఇంటి ఎంట్రన్స్లో అందంగా కనిపించాలంటే కొన్ని ఇండోర్ మొక్కలను అయితే నాటండి. మంచిగా లుక్ అనేది గార్డెన్లో బాగుంటుంది. సో ఐ హోప్ ఈరోజు ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటూ ఉన్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. And don't forget to subscribe my channel. Thank you for watching. Happy gardening.